చక్కగా క్లుప్తంగా మంచి విషయాలు మనకు అందజేశారు. మరి ఈరోజు మన కోయిర గ్రామంలోనే ఈ యొక్క మహనీయుని యొక్క జయంతి ఎందుకు జరుపుతున్నాం అంటే, ఒకప్పుడు ఇది శైక్షణిక నిలయం, భారతదేశంలోనే కరువు జిల్లా అనంతపురం జిల్లా. మన అనంతపురంలో మరుగుపడిన గ్రామము, ఒకప్పుడు అనాగరిక గ్రామము, మరి వెనుకబడిన గ్రామం అయినటువంటి కోగిర అనమాట. ఇలాంటి కోగిర గ్రామంలో పుట్టి చదువుకు వెళ్ళి 5వ తరగతి వరకు ఇదే మన యొక్క పాఠశాలలో చదివి 5వ తరగతి వరకు. మన 5వ తరగతి చదివిన తర్వాత వాళ్ళ నాన్నగారు వద్దులే ఊరికి మేకలు కాసుకోని చెప్పేసి చెప్పడము, మళ్ళా మేకలు కాదు నేను చదవాలని చెప్పి పట్టుదలగా వాళ్ళ నాన్న ఒప్పించి మళ్ళీ ఇవి చదువు కొనసాగించడం అనంతపురంలో. అలా అనంతపురం తర్వాత టీచర్ ట్రైనింగ్ అవ్వడము, ఉపాధ్యాయుడు అవ్వడము. ఉపాధ్యాయుడు అంటే ఎలా ఉండాలో పిల్లలతో కలిసి తను ఒక పిల్లలుగా మారిపోయి పిల్లలకు వచ్చే భాష, పిల్లలు మాట్లాడే మాటలు, ప్రాంతీయ మాటలు చేర్చుకొని అప్పటికప్పుడు స్వయంగా అప్పటికప్పుడు ఈ బాలగీర అల్లిక చేసి అప్పటికప్పుడు కథలు చెప్పి పిల్లల్ని ఒక ఊహా ప్రపంచంలో తీసుకుపోయి చదువు మీద ఇంట్రెస్ట్గా కలిగజేసేలాగా తను ఆకర్షించి చెప్పగలిగా. ఓన్లీ ఉపాధ్యాయుడు అంటే కాదు, అక్షరాలకు తగ్గట్టుగా బొమ్మలు గీయడము, ఆ బొమ్మల అక్షరాలు తగ్గట్టుగా నాటకాలు రాయడము, ఆ నాటకాలను పిల్లలు ప్రదర్శింపజేసేలాగా చేయడము, ఇలాగా చేసినట్టు గొప్ప కవి ఎవరు? కోగిల జయ సీతారాం గారు. మరి ఇలాంటి గొప్ప కవి గురించి మధ్యలో నేను చెప్తున్నాను, వక్తలు కూడా చెబుతూ ఉంటారు. మరి ఇప్పుడు మా మిత్రుడు పూర్వ ప్రధానోపాధ్యాయుడు శివరాం గారు ఇదే గ్రామంలో చాలా రోజులు పనిచేశాడు. మరి ఈ పాఠశాల, ఈ వాతావరణము గురించి మనం ఒకసారి చూస్తే అతని గురించి మనకు తెలుస్తుంది. మరి అలాంటి నా మిత్రుడు ఈ కవిగా గోగిర చేసేతన గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.